శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల పని పడుతోంది టాస్క్ ఫోర్స్. గత 3 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ నాసర్ భాయ్ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం వ్యూహాత్మకంగా పట్టుకుంది. కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం హెడ్ ఎస్పీ శ్రీఎల్ సుబ్బారాయుడు మార్గదర్శకత్వంలో టాస్క్ ఫోర్స్ బృందాలు శేషాచల అడవుల్లో జల్లెడపట్టాయి. పోలీసులకు పక్కా సమాచారం రావడంలో ఈ దాడులు నిర్వహించగా కేరళకు చెందిన ప్రధాన స్మగ్లర్ నాసర్ కేఎన్ నాయసర్ బాయ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుని దగ్గర 1.95 కోట్ల విలువైన ఎర్రచందనం, 2 కార్లు, 1 గూడ్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో 3 నిందితులు పారిపోగా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్ నిర్వహించి అంతర్రాష్ట్ర స్మగ్లర్ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ బృందానికి రివార్డులు కూడా ప్రకటించారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.